ఇలా ప్రతి ఒక్క అంశం గురించి మీరు తెలుసుకోవాలని, బైబిల్లోని ప్రతి అంశం గురించి మీరు తెలుసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. మీరు కూడా దేవుని యందు ప్రతిరోజు ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ మేలులు పొందాలని నేను కోరుకుంటున్నానండి. మీరు కూడా ప్రతిరోజు నేనైతే ఎలా అయితే ఆశపడుతున్నానో ప్రతి ఒక్కరు వాక్యంతో నడిపింపబడాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, ప్రతిరోజు బైబిల్ గురించి తెలుసుకొని ఇంకా నలుగురికి చెప్పాలని, వాళ్ళని కూడా మార్చాలండి. క్రిస్టియన్ అంటే ఓన్లీ ఇదేమన్నా ఒక మతం కాదండి, ఓన్లీ ఒక మార్గం, యేసు చూపిన మార్గం. అంతేగానండి ఎవరో తప్పు చేశారు, ఎవరో ఇది చేశారని మనుషులను బట్టి దేవుని నిందించడం తప్పండి. కాబట్టి దేవుడు ఏ తప్పు చేయలేదండి. కాబట్టి దేవుడు చెప్పిన విధంగా నడుచుకొని మంచి మేలులు పొందాలని, బైబిల్ ఏముందో అది చదివి మీరు మేలులు పొందండి. ఎవరో ఇలా చెప్పారు అలా చెప్పారని కాకుండా బైబిల్ ఎలా ఉందో అలా నడుచుకుంటే దేవుడు మీకు ఆశీర్వదిస్తారండి. ఆమేన్. అలాగే ఈరోజు దేవుని వాక్యం గురించి విశ్వాసులకు దేవుడు ఇచ్చిన 127 ఆజ్ఞల గురించి తెలుసుకున్నాం. 37 విశ్వాసులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలండి. ఈ 127 ఇచ్చాడు. అవన్నీ చదువుకొని మంచిగా